భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వాగులు వంకలు నదులు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాల్లో వర్షం నీరు చేరడంతో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పంట నష్టానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. అల్పపీడన ద్రోణి వల్ల శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మాత్రం ప్రజలు అతలాకుతలయ్యారు. ముఖ్యంగా రైతులు తమ పొలాలను మాత్రం చూసుకునేసరికి మొత్తం ఆ పొలాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా నీరే ఉన్నది. నాట్లు వేశారు. ఒక్కొక్క ఎకరాకి 40 నుంచి 50 వేలు వరకు ఖర్చు పెట్టిన రైతుకు మాత్రం ఈ పొలంలోని ఈ విధంగా నారు ఉండడం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందో అన్నది అధికారులు మాత్రం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నాగావళికి మరికొంచెం వరద పోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అదేవిధంగా అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ అల్పపీడన ద్రోణి వల్ల కురిసిన వర్షాలు ఎక్కువగా ఒరిస్సాలో కురవడంతో ఈ వంశధార నాగావళి బాహుద మహేంద్ర తనయ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న దగ్గర 1,00,000 హెక్టార్ల వరకు వరి పొలాలు మునిగే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది రెల్లిగడ్డకు సంబంధించిన ఈ రెల్లిగడ్డకు సంబంధించిన వాటర్ కూడా రాజా మడ్డువలస నుంచి వస్తున్నది. ఈ మడ్డువలస నుంచి వచ్చిన ఈ వాటర్ ఈ విధంగా స్టాగ్నేట్ అయిపోయింది. ఇప్పుడు వర్షం కొంచెం తగ్గినందున ఈ వర్షం నీరు ఈ పొలాల్లో ఉన్న నీరు నాగావళి నదిలో కలిసే అవకాశాలు ఉన్నందున ఈ ఒక 2-3 రోజుల నీరు వెళ్ళిపోతుంది. 2-3 రోజుల కన్నా ఎక్కువగా ఉంటే ఈ నారు ఏమైనా కుళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది అంశాన్ని కూడా మనం అడిగి తెలుసుకుంది. ఇక్కడ మనం చూసుకుంటే రైతు ఎంత లోతులోనే అది ఉన్నదనేది మనకి ఇక్కడ తీస్తుంటే ఆ నారుని ఒకసారి తీసి మనకు చూపెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది రెల్లిగడ్డ తాలూకు నీరు ఫ్లో లేకుండా ఉండిపోయింది మొత్తం అంతాను. చూడండి వరిదుబ్బు ఈ విధంగా గత 3 రోజుల నుంచి ఇదే స్థితిలోని ఇదే విధంగా నానిపోయి ఉండడం వల్ల ఈ వరి పంట ఏ విధంగా అవుతున్నది ఏంటి వీళ్ళ పరిస్థితి ఏమిటి అన్న అంశాన్ని ఒకసారి ఇతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఏమిటి పరిస్థితి? 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవడంతో మనకు ప్రతి ఒక్క రైతు అనేవారికి కూడా ఎకరాకు 40 నుండి 50 వేల రూపాయలు ఖర్చు పెట్టి నార్లు వేసి ఆల్రెడీ మనం ఎరువులు అనేది జల్లడం జరిగింది. అయితే ఈ వర్షాలకు మనకు ప్రజలలో ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్క ఏట కూడా ఇదే కొనసాగుతూ ఉంటే ఇప్పటికి కూడా ఎటువంటి అధికారులు కానీ ఒక నాయకులు కానీ ఎవరు కూడా స్పందించకుండా ఈ మడ్డువలస రిజర్వాయర్ నుండి వచ్చే కెనాల్ ఏదైతే ఉందో ఆ గేట్ల ఎత్తిపోతల వలన అలాగే ఈ నాగావళి వంశధార బహుధా నదుల తాలూగా ఎత్తిపోతలు మరియు వీటి తాలూగా పోటెత్తడంతో తిరిగి గ్రామాల్లోకి అలాగే పంటల్లోకి నీరు చదవడం జరుగుతుంది. అయితే ఈ నీరు రావడంతో పంటలు నేటికి 4 రోజుల నుండి ఇలాగే నీటి ములిగింది. ఇంకా 1 రోజు నుండి 2 రోజుల్లో ఈ నీరు అనేది తగ్గకపోతే పూర్తిగా పంట అనేది కుళ్ళిపోయి పూర్తిగా పంట నష్టం అనేది వాటిల్లుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఇది విన్నారు కదా. ముఖ్యంగా చూసుకున్న సరే మడ్డువలస రిజర్వాయర్లో ఇప్పటికే 9,000 క్యూసెక్ల వరకును అవుట్ఫ్లో ఉన్నదని మాత్రం అధికారులు అధికారికంగా తెలిపారు. అదే తోటపల్లి రిజర్వాయర్కి సంబంధించిన ఇప్పటికే 15,000 వరకును క్యూసెక్ల నీటిని మాత్రం వదిలారని చెప్తున్నారు. ఇక నారాయణపురం ఆనకట్ట నుంచి మాత్రం 12 నుంచి 17,000 క్యూసెక్ల వరకును అవుట్ఫ్లో ఉండే విధంగా ఉన్నది కనుక రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్కనే వంశధారకు సంబంధించిన గొట్ట బ్యారేజ్ దగ్గర కూడా గేట్లు మొత్తం ఎత్తడానికి కూడా అధికారులు ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నారు. ఇది అదేవిధంగా నాగావళి నదికి ఒక పక్క స్వర్ణముఖి అదే వేగావతి శారదా నదులకు సంబంధించిన నీరు కూడా కలుస్తుంది. అదేవిధంగా ఈ నీరు కూడా కలవడంతో ఈ నాగావళికి మరింత వరద వచ్చే అవకాశం ఉంది. నాగావళికి వరద వస్తే మాత్రం ఈ నీరు మాత్రం నాగావళి నదిలోకి వెళ్ళడానికి ఆస్కారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు ఏం చేస్తారనేది మాత్రం ఇప్పటివరకు అధికారులు రాలేదని చెప్పి రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ 6 కాలం కష్టపడ్డ రైతుకు మాత్రం 4 రోజుల నుంచి ఇదే నీటిలోని ఇలాగ వండుకోవడం వల్ల మాత్రం తమకు నష్టం తప్పదని అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMTV, శ్రీకాకుళం.